హాయ్ ఫ్రెండ్స్, మీకు మంచిగా ఇంట్రెస్టింగ్ టాపిక్ తెచ్చిన కొండపల్లి చెరువుది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జి అరవింద్ కుమార్ అఫీషియల్. మేము ఇప్పుడు నారాయణపేట చెరువు దగ్గరకు వచ్చినాము. జయ్యమ్మ చెరువు అంటారు. ఇక్కడ చూడండి, లైట్లు కూడా చాలు ఉంటాయి. ఇక్కడ ఎవరన్నా నైట్ పూట వస్తే మన నారాయణపేట పోలీస్ శాఖకి సీసీ కెమెరాలు కూడా ఉంటాయి, వెళ్ళిపోతుంది. ఇది చెరువు ఫ్రెండ్స్. ఇక చూడండి, గొర్రెలు తెచ్చిన వాళ్ళు, గొర్రెలు కలిసేటోళ్ళు ఉండరు ఫ్రెండ్స్. కాశీ వానలో కూడా వాళ్ళు అట్లే ఉంటారు, తాడిపట్టి వేసుకుని పాపం. ఇదొక మినీ బ్రిడ్జ్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ బ్రిడ్జ్ ఉందా, ఈ బ్రిడ్జ్ నుండి అత్తలకి వెళ్ళొచ్చు. ఇది వాటర్ ఒకవేళ ఎక్కువైతే గేటు తెరవనికే బ్రిడ్జ్ మీన్కి వెళ్ళి అక్కడ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడండి. బ్రిడ్జ్కి వెళ్ళి ఇలా వెళ్ళాను. ఇంకా అసలు వెహికల్ పోతలేదు, ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళాలి, వాకింగ్. ఇట్లకి ఇలానే వెళ్తాయి, వాటర్ వెళ్తాయి, ఇట్లకి వెళ్ళి కింద వెళ్తున్నాయి. మనం కిందికి నెక్స్ట్ వీడియోలో పోదాం. ఈ వీడియోలో చూడండి, లొకేషన్ బాగుంటుంది. కింద ఇంకా వెళ్ళడానికి ఉంటాయి లొకేషన్. కింద వాటర్ వెళ్తుంటాయి, చేపలు అవన్నీ, ఫిష్ అవన్నీ పట్టుకునొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇది అక్కడ వెళ్ళడానికి, ముందరికి వెళ్ళడానికి. ఈ పోల్స్ దీన్ని ఇంకా మాడిఫై చేస్తుండ్రు మన నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి గారు. కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆడ గుట్టలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1. వాటర్ ఇంకా వస్తుంది. ఇంకా వాటర్ వచ్చినప్పుడు అక్కడ గుట్టల నడమల నుండి వస్తాయి, విలేజ్ల నుండి వస్తాయి, చిన్న విలేజ్ల నుండి వచ్చే వాటర్ మొత్తం దీంట్లో కలుపుతారు. ఈసారి నారాయణపేటలో వినాయక చవితికి మొత్తం గణేష్ మొత్తం ఇక్కడనే చేస్తారు. వర్షం వస్తుంటే కూడా మీకోసం చేస్తున్నారు ఫ్రెండ్స్. అందరూ తొందరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోలు మళ్ళా తీయాలంటే పార్ట్ 2 మనం ఇంకా రేపు తీస్తా ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా వాటర్ ఇంకా వచ్చలేదు, రేపటి వరకు తీసేస్తాం. చూడండి, వర్షం వస్తుంది, మా కెమెరా నానుతుంది మొబైల్ది. మేము చిన్న ఐడి ఉంటుంది, మాది చిన్నది ఉంది కదా సబ్స్క్రైబర్, అవన్నీ పెరిగితే మేము పెద్దది తీసుకొని పెద్దదాని నుండి తీయడానికి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దగ్గరికి మనం పార్ట్ 2లో వెళ్దాం. ఇప్పుడు ఈ నుండి చూపిస్తున్నా చూడండి. వర్షంలో ఏం కనిపిస్తుంది లేదు ఫ్రెండ్స్, మా మొబైల్ నానిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.